రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ఊరుకోమన్న మాలల సింహగర్జన వేదిక నేతలు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సామాజికవేత్త వెంకట్. శ్రీ నారాయణ గురు స్ఫూర్తితో సమగ్ర సర్వే చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి. దళితుల ఐక్యలను విడదీస్తూ చూస్తూ ఊరుకోమని సింహగర్జన వేదికగా మాల సామాజిక నేతలు హెచ్చరించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున తరలి రావడంతో జనసంద్రంగా మారింది. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తివేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కళాకారుల ఆటపాటలతో హోరెత్తించారు. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ అధినేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నెలకు కనీసం 10 రోజుల పని దినాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రామ్నగర్ ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన ప్రతి అమావాస్యకు మాకు పుణ్యం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, జై స్వరాజ్ పార్టీ ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుడు గోల్కొండ రత్నం గారు, అదేవిధంగా మాటూరు కృష్ణమోహన్ గారు, ఈ ఏరియా అధ్యక్షులు రామ్నగర్ అధ్యక్షులు కడన్ నరసింహ గారు, ప్రధాన కార్యదర్శి షమీన్ గారు, చైర్మన్ గారు వాసుదేవ్ గారు, యాదగిరి గారు, సదానంద్ గారు, నారాయణ గారు, రాములు గారు, ఈ భవన నిర్మాణ కార్మిక నాయకులందరితో కూడా చర్చించి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రభుత్వ రంగంలో లేబర్ కమిషన్ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి వారే ఉన్నారు. అయితే అనేక విషయాలు చర్చకు వచ్చినా కానీ, ఉదాహరణకి కార్మికులకి హెల్త్ క్యాంపుల పేరుతోటి కార్మిక శాఖ వేలాది కోట్ల రూపాయలని దుర్వినియోగం చేస్తుంది. కార్మికులకి 100% ఆరోగ్యం కల్పించాల్సింది, ఆరోగ్యం కాదు వైద్యం ఇవ్వాల్సింది. కానీ ఏ రూపాన్ని ఇవ్వాలి? హెల్త్ క్యాంపుల పేరుతోటి కార్మికులను పిలిపించుకొని ఇలాంటి ప్రొఫైల్స్ తయారు చేసి వారికి ఇచ్చిపోతున్నారు అంతే. దీనివల్ల వారికి వచ్చేది ఏం లేదు. లేని రోగాలను బయటపెట్టి వారి కుటుంబాల్లో ఆందోళన కల్పించి లేని సమస్యలను రేపటి నుంచి పనికి కూడా పోకోకుండా, అయ్యో నాకు ఈ జబ్బు ఉంది, ఇది ఎట్లా మానాలి, ఏం చేయాలి, ఉన్నది అమ్ముకోవాలన్నా, ఏం చేయాలి, అప్పు తెచ్చుకోవాలన్నా, తెస్తే మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఏంటి అని కుమిలి కార్మికులు బాధలు పడుతున్నారు. అందుకనే ఇక్కడ నాయకులతోటి నరసింహ గారితో, రత్నం గారితో, అదేవిధంగా వాసుదేవ్ గారితో, షమీం గారితో, రాములు గారితో, నారాయణ గారితో మాట్లాడిన తర్వాత ఒకటే జై స్వరాజ్ పార్టీ ప్రభుత్వాన్ని, లేబర్ కమిషన్ని డిమాండ్ చేస్తుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం షెర్గుడ్డ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని 5 మెస్ ను కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యులు వాసుదేవరెడ్డి, ఎర్రల శ్రీనివాస, ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడారు. అలాగనే మా మరో కోఆర్డినేటర్ జోనల్ ఇన్ఛార్జిగా ఈ ఉత్తరాంధ్ర జోన్ ని బహుజన్ సమాజ్ పార్టీ నడుపుతూ ఈ ఉక్కు ఉద్యమాన్ని రాబోయేటువంటి కాలంలో తన భుజ స్కంధాల మీద పెట్టుకుని ముందుకు నడపడానికి సిద్ధంగా ఉన్నటువంటి లకే రాజారావు గారు, బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ విద్యా, వైద్యం, ఉపాధి పైన దృష్టి సారించాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ కంపెనీల ఏర్పాట్ల కోసం నాయకులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ప్రెమిసెస్ అంటే పరిసరాలు ఎంత సౌకర్యంగా ఉన్నా కూడా కనీస వసతులు అయితే కొన్ని మిస్ అవుతుంది. ఇంతకుముందు కూడా చెప్పినాను, హుజూరాబాద్ నియోజకవర్గంలో కార్డియాలజిస్ట్ అవసరం చాలా ఉన్నది, గుండె వైద్య నిపుణులు. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి చనిపోయింది గుండెపోటుతో. ఆయనకు వచ్చిన ఒక మైనర్ హార్ట్ అటాక్. ఇదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండేది.
ఆయనే కాదు, హుజరాబాద్ తీసుకుంటే శ్యామ్ అనే అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి ఆయనకు వచ్చింది కూడా ఒక మైనర్ చెస్ట్ పెయిన్, అంటే మామూలు ఛాతీ నొప్పి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అని చెప్పారు కారణం గుండె వైద్యానికి ఉండే. నేను మొదటి నుంచి చెప్తున్నా, విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు విద్య ఉపాధి తీసుకుంటే అది గవర్నమెంట్ పరిధిలో అంశం, వైద్యం తీసుకుంటే ఇక్కడున్న సిస్టమ్. ఇప్పుడు అంతకుముందు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఇటలాంధ్ర గారు వచ్చారు, ఇప్పుడు ఇంకో ఆయన వచ్చింది. ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ కింద ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కార్డియాలజిస్ట్, ఇప్పుడు నేను శ్యామ్ గురించి చెప్పినాను, సమిరెడ్డి గురించి చెప్పినాను. తీసుకుంటే ఒక నిరుపేద, అతని గురించి ఎవరికి తెలుస్తుంది? ఆ ఊరు చివరన ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉన్న వ్యక్తికి తెలియదు, ఆ పర్సన్ ఎవరు, ఏం పని చేస్తాడో తెలియదు. అట్లాంటిది అతని హాస్పిటల్కి వచ్చేసిపోతుంది. సో ప్రచారం ఏదైతే జరుగుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. శ్యామ్ చనిపోవడానికి 100% సిస్టమ్ ఫెయిల్యూర్, సమిరెడ్డి చనిపోవడానికి కూడా సిస్టమే ఫెయిల్యూర్. ఇక్కడ నుంచి ఒక్క రిక్వెస్ట్ ఎందుకు పోతలేదు? ఏదో ఒక రిక్వెస్ట్ పోలేదు, మాకు గుండె వైద్యం ఇప్పుడు అవసరం, ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు, రేపు నాకు రావచ్చు, ఇంకొకరికైనా రావచ్చు. సో అందరం బాధితులు, మీరు ఒక్కనే కాదు, ఇక్కడ ఉన్న ప్రజలంతా బాధితులు. సో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను. అందుకే అప్పటికి వచ్చిన విజయం ఇక్కడ నుంచి కూడా సంబంధిత మంత్రి గారికి కానీ, సంబంధిత నాయకులకు కానీ, నియోజకవర్గ నాయకులకు కానీ, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి కానీ, ఎంపీ కానీ, ఎవరికైనా కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైద్యం మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి పేదవాడికి వైద్యం అందితేనే సమస్య పరిష్కారం అవుతుంది. అదే హాస్పిటల్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక డ్రైవర్ ఫిట్నెస్ ఉంటుంది, ఒక డ్రైవరు ప్రాపర్గా చిన్న స్కూల్ బస్సు నడిపినా కూడా స్కూల్ బస్సు ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు, డ్రైవర్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడ కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి. అలాగే ఇక్కడ సిబ్బంది కూడా టెస్ట్ చేయాలి, వాళ్ళ కంటి చూపు ఎలా ఉంది, రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తుందా లేదా. ఎందుకంటే అక్యురేట్ ఉంటుంది. ఒక బ్లడ్ రిపోర్టు 10 నిమిషాలు ఇచ్చేది ఉంటుంది, 1 అవర్కి ఇచ్చేది ఉంటుంది, నెలకు వచ్చేది ఉంటుంది. తీసుకుంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇది మీకు చూపిస్తున్నా. రిపోర్ట్ చూస్తే ఇన్ డీటెయిల్, అంటే అసంబద్ధంగా అసంపూర్తిగా ఉన్నది, ఎక్కడ కూడా పూర్తిగా లేదు. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇప్పుడు ఒక డెలివరీ అమ్మాయి, సపోజ్ డెలివరీ అమ్మాయి తీసుకుంటాం, అన్నకు థైరాయిడ్ ఉంది, లేదా బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏదో ఉంది. అక్కడ నొప్పులు వస్తూ ఉంటే నీకు రిపోర్ట్ 2 రోజులకు వస్తే అమ్మాయి క్షేమంగా ఉంటుంది? ఉండదు కదా. సో ఈ టెస్టులు కూడా జరగాలి. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి. వాళ్ళు సరిగ్గా వినగలుగుతుందా, ప్రాబ్లం అర్థం చేసుకుంటారా లేదా, సరిగ్గా రిపోర్ట్ చూడగలుగుతారా లేదా, ప్రతిదీ చూడాలి. చూసినప్పుడే జరుగుతుంది ఏదైనా. గతం మీరు హుజరాబాద్లో కూడా ఇలాగే ప్రశ్నించినప్పుడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా? ఏం ఆరోపణలు వచ్చినాయి? ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఒక అమ్మాయి రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో ఏదో పురుటి నొప్పులతోటి హాస్పిటల్కి పోయింది. సరే అక్కడ ఏం జరిగిందో లేదు, సహాయం అడిగింది, మేము చేసినాం. అది చేసిన తర్వాత అర్థం చేసుకుంటాడు, వాడికి నచ్చిన ఇట్లా అర్థం చేసుకుంటాడు. నేను చేసింది ఏంటి? సహాయం. అమ్మాయి చక్కటి బిడ్డకు జన్మనిచ్చింది, హ్యాపీగా ఇంటికి వచ్చింది. ఇప్పుడు సబ్బని వెంకటకు పేరు వచ్చిందా లేదా పక్కన పెడతాం. ఒకవేళ ఆ అమ్మాయికి మార్గ మధ్యంలో ఏమైనా జరిగితే హుజరాబాద్ పేరు ఏమైంది? నాకు వచ్చింది ఇంచు మందం, తేడా జరిగితే కిలోమీటర్ డ్యామేజ్ జరుగుతుంది హుజరాబాద్. ఇప్పటికే హుజరాబాద్ రాజకీయంగా పోయింది, అభివృద్ధి పరంగా పోయింది. ఇంకా ఉన్నది ఏంటిది? అంతో కొంత ఉన్నది ఈ సేవ చేసే గుణం. మాలాండలం కూడా అడ్డుకుంటాడు, అడ్డుకోండి, మమ్మల్ని చేసేది ఏముంటుంది? శ్రీ నారాయణ గురు స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అన్నారు. నారాయణ గురు జీవితాన్ని, బోధనలను స్మరించుకునేందుకు కొల్లంకు చేరుకోవడం తనకు ఒక విలువైన అవకాశం, గొప్ప గౌరవం అన్నారు. నారాయణ గురు స్ఫూర్తితో సమానత్వం, మానవత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దామని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నారాయణ గురువుల మధ్య పోలికలు ఉన్నాయని అన్నారు. शिशुपालन जी, स्वामी चंद्रानंदा जी, सच्चिदानंद स्वामी जी, and the Vice Chancellor Dr. Jagati Raj ji, and Professor Dr. K.S. Chalam garu, Sri Ramanamurthy garu, and Srimati Sharanya, Finance Officer. I fortunate enough to be here in this a great seminar on Sri Narayana Guru. At the outset,
I would like to profusely thank Sri Narayan Guru Open University for inviting me to Sri Narayan Guru International Literary and Cultural Festival. When the University Vice Chancellor contacted me through few of my friends to make it a point to attend this cultural festival, I said definitely I'll make it a point to attend the program. Though I'm having pressing other important issues as far as state and other political affairs, but I thought it is my responsibility and it is an opportunity for me to share my views with all the scholars, those who are all gathering at a place here in the name of Sri Narayan Guru Cultural Center. So I'm very happy to participate in this. సీఎం నారా చంద్రబాబుని 2023లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు ఆయనను సురక్షితంగా విడుదలైన మరలా సీఎం కావాలని మొక్కుకున్నానని వైజాగ్ కార్పొరేటర్ గోవిందరెడ్డి అన్నారు. సీఎం అయ్యాక స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లాం గ్రామం నుండి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లి శ్రీరాముల వారిని దర్శించుకోవడానికి వచ్చానని చెప్పారు. భద్రాచలం జిల్లాలోని టీడీపీ పార్టీ నేతలు గోవిందరెడ్డికి స్వాగతం పలికారు. జై శ్రీరామ్. 9వ తారీఖు సెప్టెంబర్ నెల 2023న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టిన తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురై మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి భద్రాచలం రాముల వారిని కోరుకోవడం జరిగింది. అలా నా కోరిక నెరవేరితే విశాఖపట్నం జిల్లా తుంగలం గ్రామంలో ఉన్న రామాలయం దగ్గర నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని వారు మొక్కుకున్నాం. ఆ మొక్కు ప్రకారం శ్రీరామచంద్రుని ఆశీస్సులతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో దీవెనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఇవాళ పాదయాత్ర చేసాం. గత నెల ఈ నెల 20వ తారీఖున తుంగలం గ్రామం నుంచి బయలుదేరి సుమారు 370 కిలోమీటర్ల పాదయాత్రగా నడిచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి, ఆయన అనుభవం, ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆయన నిండు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాదయాత్ర చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రతి చేతి వృత్తి కార్మికుడు విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీజేపీ నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపక్కలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతి చేతి వృత్తి కార్మికులు వినియోగించుకొని లబ్ధి పొందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల పథకాలను వినియోగించుకుని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన పథకం గురించి వాళ్ళందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ పెయింటింగ్ మేస్త్రులు కానీ, టాపీ మేస్త్రులు కానీ, సెంట్రింగ్ మేస్త్రులు కానీ, రాయి కొట్టే వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు, పూల కొట్టు, టైలరింగు, పడవలు తయారు చేసేటోళ్ళు, వడ్రంగి పని వాళ్ళు, బంగారం తయారు చేసేటోళ్ళు, వలలల్లేటోళ్ళు, చేతి వృత్తులకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశ్వకర్మ యోజన పథకం అవలంబించిందో దానిని అందరినీ చైతన్యం చేసి వాళ్ళ దాదాపుగా ఈ మండలంలో 400 మందికి లబ్ధి చేకూరే విధంగా మేము విశ్వకర్మ యోజన అందరికి ఇప్పించడం జరిగింది. దీంట్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ, రాజకీయ బ్రోకర్లు కానీ, రాజకీయాలకు సమర్పించేది కానీ
ఏం లేదు. మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్ పోండి, విశ్వకర్మ యోజన మీ కుల వృత్తి ఏదైతే అది దానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఆన్లైన్ చేసుకోమని నేను వీళ్ళందరికీ విన్నవించుకోవడం జరిగి దాదాపు సారపాకలో 400 మంది లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు బ్యాంకు నుండి లబ్ధి కూడా అందింది. 18 నెలల్లో దాన్ని క్లియర్ చేస్తే అది అయిపోయాక 2 లక్షల రూపాయలు ఇస్తారు. దానికి 36 నెలలు గడువు ఉంది. ఆ 36 నెలల్లో ఆ స్కీమ్ క్లియర్ చేసుకుంటే తర్వాత 3 లక్షలు ఇస్తారు. అది 54 నెలల్లో క్లియర్ చేయాలి. ఈ విధంగా వీళ్ళు అంచెలంచెలుగా వీళ్ళను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంత మంచి స్కీమ్ తెచ్చింది. దీన్నంతా మీరు ఉపయోగించుకోవాలని భారతీయ జనతా. Please like, share and subscribe Sneha TV.